విశాఖ ఓడరేవుకు చేరిందని చెప్పబడుతున్న నార్కోటిక్స్ దిగుమతి చేసింది మీరంటూ ప్రధాన పార్టీల రాజకీయ నాయకులు ఒకరి మీద ఒకరు యుద్ధం చేసుకుంటున్నారు. బ్రెజిల్ నుంచి సరుకు రప్పించుకున్న సంధ్య ఆక్వా యజమాని కుటుంబాలు ఒంగోలు జిల్లాలోని సొంతూరులో వైసీపీ పార్టీలో ఉన్నారు. అందువల్ల ఇది వైసీపీ నాయకుల పనేనంటూ తెలుగుదేశం నాయకులు సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఈ కంపెనీ యజమాని కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు కనుక దీని వెనుక టీడీపీ అగ్రనాయకులున్నారని, బీజేపీ వాళ్లకు సంబంధాలున్నాయని వైసీపీ నాయకులు విమర్శించడం ప్రారంభించారు. ఇంతకీ దిగుమతైన సరుకులో నార్కోటిక్స్ ఉందా లేదా అన్నది ఇప్పటికీ నిర్ధారణ కాలేదు. దీనిపై తుది నిర్ణయం కోసం శాంపిల్స్ను ఢిల్లీకి పంపించేశారని తెలిసింది. రిపోర్ట్ రావడానికి మరో వారం పట్టొచ్చు. ఎందుకైనా మంచిదని సిబిఐ ఒక ఎఫ్ఐఆర్ను రాసేసి A1, A2 అంటూ నిర్ధారించింది. తాము బ్రెజిల్లో ఆర్డర్ చేసింది ఆక్వా ఫీడ్ మాత్రమేనని సంధ్య ఆక్వా యజమానులు స్పష్టం చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఆధారాలు చూపిస్తున్నారు. ఈ ఫీడ్ ఎవరి నుంచి కొన్నారో వారితో సిబిఐ అధికారుల చేత మాట్లాడించారు. మా వరకు మేము కరెక్ట్ అని నిరూపించుకోవడానికి సిద్ధం అన్న పద్ధతిలో సంధ్య ఆక్వా యజమానులు ప్రకటిస్తున్నారు. సిబిఐ విచారణకు సంపూర్ణంగా సహకరిస్తామంటున్నారు. ఈలోగానే రాజకీయ పార్టీలు దిగుమతి అయిన సరుకు మీదని వాదులాడుకుంటున్నారు. ఇంటర్పోల్ అప్రమత్తం చేయడంతో ఆపరేషన్ గరుడ పేరుతో సిబిఐ పెద్ద ఎత్తున రంగంలోకి దిగింది. ఢిల్లీ నుంచి వచ్చిన సిబిఐ అధికారులు స్థానిక సిబిఐ అధికారుల సహకారాన్ని తీసుకున్నట్టు కనబడలేదు. పెద్ద సంఖ్యలో అధికారులు, సిబ్బంది ఢిల్లీ నుంచే వచ్చారు. సంధ్య ఆక్వా చెబుతున్నట్టు ఏమీ లేకుండా ఇంటర్పోల్, సిబిఐ ఇంత దూకుడును ప్రదర్శిస్తుందా? తీరా ఇవి మాదక ద్రవ్యాల మూటలు కావు అని తేలితే సిబిఐ పరిస్థితి ఏంటి? మరోపక్క దేశవ్యాప్తంగా ఈ నార్కోటిక్స్ వ్యవహారం సంచలనం రేకెత్తిస్తుంటే సంధ్య ఆక్వా యజమానులు, సిబ్బంది తమ కార్యాలయంలో హ్యాపీగా తమ పనులు తాము చేసుకుంటున్నారు. దీంతో ఏం జరుగుతుందో ఎవ్వరికీ అంతు చిక్కడం లేదు. అసలు ఇంతకీ ఇది సంధ్య ఆక్వా యజమానులు చెబుతున్నట్టు ఆక్వా ఫీడా లేక సిబిఐ చెబుతున్నట్టు నార్కోటిక్సా? ఏది నిజం? ఎదురు చూడాల్సిందే.